ఓకే, ఈరోజు సెక్షన్లో మనం ఆటోక్యాడ్లో ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం డ్రాయింగ్ ఫైల్ కింద మనం ఎలాగా కన్వర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏంటి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఫైల్ అంటే మన దగ్గర ఉన్నది పీడిఎఫ్ ఫైల్ ఉన్నది. ఓకే, సో పీడిఎఫ్ ఫైల్ నుండి మనం డ్రాయింగ్ ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోమ్ ట్యాబ్ తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే అదర్ ఫార్మాటెడ్ ఫైల్స్ ఏవైనా ఉంటే అంటే దట్ మీన్స్ పీడిఎఫ్ ఫైల్ లాంటివి ఇక్కడ అటాచ్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ అటాచ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే సో మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్వి అవి ఏ లొకేషన్లో ఉన్నాయో మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ ఫార్మాట్స్ అని ఇస్తాం ఫస్ట్. సో ఆల్ ఫార్మాట్స్ అని ఇస్తే ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫార్మాట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి అదేం చేస్తుందంటే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది ఇలాగా. సో హైలైట్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఓపెన్ అని మనం చేసుకోవాలి. సో ఓపెన్ అనగానే మనకి డైలాగ్ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమీ మోడిఫికేషన్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఓకే అని మనం చెప్పండి. ఓకే అని చెప్పిన తర్వాత నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా నా తాలూకా సైట్ దంతా కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలో అంటే బ్లాక్ రూపంలో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇలాగా డిస్ప్లే అయిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఈ బ్లాక్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఏమవుతుందంటే ఇంపోర్ట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ మనకి కనబడుతుంది. సో దీన్ని మనం క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ జస్ట్ ఎంటర్కి కొట్టండి. సో ఎప్పుడైతే మనం ఎంటర్కి కొట్టగానే నాకు ఇదంతా ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా బ్లాక్ కాస్త ఒక డ్రాయింగ్ ఫైల్ కింద కన్వర్షన్ అయిపోతుంది. ఓకే, అంటే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. అంటే మనకి కొన్ని సైట్స్వి మనకు ఉన్నప్పుడు మనకి కావాలి. సో కంపల్సరీగా సింబల్స్ కానీ లేదంటే బ్లాక్స్ కానీ మనకి కావాలనుకోండి, వేరే అదర్ ప్లాన్లో ఏవైనా ఉన్నవి నాకు ఏవైనా ఇలాగా క్రియేషన్ తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగా డ్రాయింగ్ ఫైల్ కింద మనం కన్వర్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం కన్వర్షన్ చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో నాకు దీని తాలూకా డైమెన్షన్స్ కూడా నేను మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే షో మెనూ బార్ అని చెప్పేసి ఇక్కడ మనం కీబోర్డ్లో డి అంటే డైమెన్షన్స్ అని అంటారు. సో ఇక్కడ నేనేం చేయాలంటే మోడిఫైలోకి వెళ్ళిపోయి ప్రైమరీ యూనిట్స్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆర్కిటెక్చరల్ అని మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్లాన్లో 1/2 అంటే ½ ఇంచ్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ నాకు ప్రెసిషన్లో ½ ఇంచ్ అని మనం పెట్టుకొని ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని మనం ఓకే క్లోజ్ అని మనం చెప్పాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్లోకి వెళ్తే సో ఇప్పుడు నాకు ఈ వాల్ తాలూకా సైజ్
ఎంత అనేది తీసుకుంటే ఇక్కడ 9 ఇంచెస్ వాల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ రూమ్ తాలూకా విడ్త్ మనకి తెలియాలి కదా. సో రూమ్ తాలూకా విడ్త్ మనకి తెలియాలి అని అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే డైమెన్షన్ టూల్తో సో ఈ ఎండ్ నుండి ఆ ఎండ్కి మనం డైమెన్షన్ తీసుకుంటే ఇక్కడ 13 feet 6 inches ఏదైతే ఇక్కడ ఇచ్చాడో అది నాకు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా నాకు క్రియేట్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల అంటే మనం ఈ రకంగా మనం ఏం చేయాలంటే మన యొక్క ఫైల్ని అంటే పీడిఎఫ్లో దొరికిన ఫైల్ని మనం ఒక డ్రాయింగ్ ఫైల్ కింద మనం ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎందుకు నేను ఇలా చేశాను అనేది తీసుకుంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేయాలనుకోండి. అంటే జనరల్గా మనకి ఫ్లోర్ ప్లాన్ మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఏంటంటే డ్రా కమాండ్స్ మోడిఫై కమాండ్స్ అనేది మనకి తెలిసిన తర్వాత సో మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని మనం ఇక్కడ ఏ రకంగా మనం క్రియేషన్ చేయాలి. ఓకే, సో అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం న్యూ అని చెప్తే ఇక్కడ న్యూలో మనకి మ్యాట్రిక్ వస్తుంది. సో మ్యాట్రిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ Ctrl 0 చేసేయండి అంటే క్లియర్ స్క్రీన్. సో ఇక్కడ UN అనేది మనం తీసుకోండి. ఇక్కడ యూనిట్ అనేది మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆర్కిటెక్చరల్ అని చెప్పేసి మన తాలూకా ప్లాన్లో ప్రెసిషన్ ఆఫ్ అనేది ఉంచి ఉంది కాబట్టి సో ఇక్కడ నేను 1/2 inch అని తీసుకొని దీన్ని ఇక్కడ ఏం చేయాలంటే మనం లెంత్ ఆఫ్ దాంట్లో ఇంచెస్ అని మనం పెట్టుకొని ఇక్కడ ఓకే అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోవాలి. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ మళ్ళీ డీలోకి వెళ్ళి అంటే డి అంటే డైమెన్షన్ స్టైల్లోకి వెళ్ళిపోయి సో మోడిఫైలోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రైమరీ యూనిట్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ కూడా మనం ఆర్కిటెక్చరల్ అని చెప్పేసి ప్రెసిషన్ ఏమో 1/2 inch అని చెప్పేసి దీన్ని కూడా మనం ఓకే అని సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన ప్లాన్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాలమ్స్ కూడా ఉన్నది. అయితే ఆ కాలం గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం. ముందు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ప్లానింగ్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ అని చెప్పేసి 13 feet అని చెప్పేసి నాకు ఇక్కడ 16 feet 4.5 అని ఉన్నది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎలాగ డిజైన్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో బ్లాంక్ దాంట్లో ఫస్ట్ మనకి ఏంటి ఇచ్చాడు ఇక్కడ 13 feet 6 inches ఇచ్చాడు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ కమాండ్ మనం తీసుకుంటాం. ఓకే, సో ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ డి అంటే డైమెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ 13 feet 6 inches అనేది ఇస్తాను. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏంటి ఇచ్చాడు 16 feet 4.6 inches అని ఇవ్వగానే ఇక్కడ నాకేమవుతుందంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ రావాలి. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక REC రెక్టాంగిల్ తీసుకొని ఒక కార్నర్ పాయింట్ చెప్పి డి అని చెప్పి 13 feet 6 inches అలాగే ఇక్కడ 16 feet 4.6 inches అని ఇక్కడ ఇవ్వడంతో నాకు ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకే, అయితే ఇక్కడ ఫర్ సపోజ్ దానికి ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చాడు. ఇదెంత ఇచ్చాడంటే మనకి 13 feet 10 1/2 అనేది మనకి ఇచ్చాడు. ఓకే,
సో కాబట్టి ఇక్కడ 16 feet అనేది ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఒక రెక్టాంగిల్ కమాండ్ మనం తీసుకొని ఇక్కడ డి అంటే డైమెన్షన్ ఇక్కడ 13 feet 10.6 inches ఇచ్చేసి మళ్ళీ 16 feet అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఈ రెండిట్లకి కూడా మనం మధ్యలో ఏం చేయాలంటే ఒక వాల్ అనేది మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ కీబోర్డ్లో